अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। మనము అష్టాధ్యాయ క్రమ పాఠంలో 4వ అధ్యాయంలో 4వ పదం చూస్తున్నాము। అందులో 36వ సూత్రం వరకు మనం ప్రస్తావించుకున్నాము। పరిపంథం చ తిష్టతి అని। ఇందులో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? అస్తు ప్రకృతం అనుసరామः। చూడండి, మాతోత్తర పద పదవ్యనుపదం ధావతి। మాతోత్తర పదవ్యనుపదం ధావతి। పద విభాగం వచ్చేసి మాతోత్తర పదవ్యం, మాతోత్తర పదవ్య అనుపదం। ఇంతవరకు పదవ్య అనుపదం ద్వితీయ విభక్తి ఏకవచనం। ధావతి క్రియాపదం, ధావతి క్రియాపదం। సమాసం వచ్చేసి మాత శబ్ద మాథ ఒత్తుథ అండి। మాథ శబ్ద ఉత్తర పదం యస్య తద్ మాతోత్తర పదం। అంటే మాథ శబ్దం ఉత్తర పదంలో ఉంది ఏ శబ్దానికైతే తద్ దాన్ని మాథోత్తర పదం అంట। అంటే మాతా శబ్దం ఉత్తర పదంలో ఉంది ఏ శబ్దానికంటే ఏ పూర్వ పదానికైతే దాన్ని మాతోత్తర పదం ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఆ శబ్దం యొక్క అర్థము। ఇప్పుడు మళ్ళీ మొత్తం కలిపి చెప్పుకుంటున్నాం। మాతోత్తర పదం చ పదవీచ అనుపదం చ, ఈ 3 పదాలు మళ్ళీ కలుపుకుంటే మాతోత్తర పదవ్యానుపదం అలా వస్తుంది। తత్ మాతోత్తర పదవ్యాను పదం అలాగా వచ్చేస్తుంది అన్నమాట। ఇది బహురీ గర్భ సమాహారో ద్వంద్వ సమాస। అస్తు అనువృత్తి వచ్చేసి తత్ ఠక్ తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి। అర్థః చూడండి, సూత్రార్థం వచ్చేసి మాతోత్తర పదాత్ ప్రాతిపదికాత్, మాథా శబ్దం ఉత్తర పదంలో ఉన్నటువంటి ప్రాతిపదికం। అలాగే పదవి అనుపద ఇత్యేతాభ్యాం చ ద్వితీయ సమర్థాభ్యాం ప్రాతిపదికాభ్యాం। లేదంటే మాథ ఉత్తర పదంలో ఉన్నటువంటి ప్రాతిపదికం ఉండాలి, లేదంటే పదవి లేదా అనుపద, పదవి లేదా అనుపద ప్రాతిపదికాలు। పదవి ప్రాతిపదికాత్, పదవి ద్వితీయ సమర్థాత్ ప్రాతిపదికాత్, అనుపద ద్వితీయ సమర్థ ప్రాతిపదికం చేత। పదవి అనే ప్రాతిపదికం చేత ద్వితీయ భక్తి తెచ్చుకోవాలి, అనుపద అనే ప్రాతిపదికం ద్వితీయ భక్తి తెచ్చుకోవాలన్నమాట। అందుకే పదవి అనుపద ఇత్యేతాభ్యాం చ ద్వితీయ సమర్థాభ్యాం ప్రాతిపదికాభ్యాం, ద్వితీయ సమర్థ ప్రాతిపదికం చేత ధావతి ఏంటి, ధావతి ఇత్యేతస్మిన్ అర్థే, పదగెట్టే అర్థంలో ధావతి ఇత్యేతస్మిన్ అర్థే ఠక్ ప్రత్యయో భవతి, ఠక్ ప్రత్యయం వస్తుంది, ఠక్ ప్రత్యయో భవతి। ఉదాహరణకి ఇక్కడ అదే విధంగా ఇవ్వబడ్డాయి। అంతకంటే ముందు మాథా శబ్ద పథి పర్యాయ, మాథా శబ్ద అనేది, మాథా శబ్ద ఏంటి పథి పర్యాయ, మాత శబ్దం అనేది పతి శబ్దానికి పర్యావాచ శబ్దం అంట। పథి, పథి అంటే పతి కూడా అంటాం కదా, అలాంటి అర్థంలో పతి శబ్దానికి పర్యావాచనం అన్నమాట। అస్తు,
ఉదాహరణ చూడండి, మీకు స్పష్టమవుతుంది. విద్యామాథం ధావతి వైద్యామాథిక, ధర్మమాతం ధావతి ధార్మమాథిక, దండమాతం ధావతి దాండమాథిక. ఈ రకంగా మాత శబ్దం ఉత్తర పదంలో ఉన్నటువంటి ప్రాతిపదికానికి ఉదాహరణ ఇక్కడ చూపెడు. విద్యామాతం, విద్యా శబ్దానికే ఉత్తర పదంలో మాత శబ్దం ఉంది, అంటే మాతాకి పూర్వపడిన విద్యా శబ్దం ఉంది. అలాగే ధార్మమాతికంలో ధర్మ శబ్దం ఉంది, దాండమాతికంలో దండ శబ్దం ఉంది. అంటే పూర్వపదంలో ఏదో ఒక పదం ఉందన్నమాట. ఆ పదానికి ఉత్తరంగా మాత శబ్దం ఉంది కాబట్టి మాతోత్తర పదం ఉంది. అటువంటి ప్రాతిపదికం చేత ఠక్ ప్రత్యయం వస్తుంది అని చెప్పుకున్నాం. సో ఇక్కడ మనకు రూపసిద్ధి సామాన్యంగానే ఉంది. విద్యా మాత, విద్యామాత అనే ప్రాతిపదికం చేత మనం ఠక్ ప్రత్యయం తెచ్చుకుంటాము. ఠక్ ప్రత్యయం తెచ్చుకోగానే ఠక్ స్థానంలో ఇక ఆదేశం వస్తుంది. ఆదేశకు వృద్ధి చేసుకుంటాము. కితిచ ప్రకారంగా వైద్యమాత, వైద్యామాత తర్వాత ఠక్ స్థానం ఇక ఆదేశం వచ్చింది కాబట్టి వైద్యమాత ఇక ఎస్సియతిచ లోపం చేసుకుంటే వైద్యమాథ ఇక కలుపుకుంటే వైద్యమాథిక, తర్వాత సు తెచ్చుకొని ఋత్వ విసర్గం చేసుకుంటే వైద్యమాథిక అనే రూపాలు మనకు సిద్ధిస్తాయన్నమాట. అలాగే ధార్మమాథిక కూడా అదే విధంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆదేశకు వృద్ధి అవుతుంది. అలాగే దాంఢమాథిక కూడా అదే విధంగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ పదవీం ధావతి పాదవిక, అనుపదం ధావతి ఆనుపదిక. ఇలాగ పదవీం ధావతి, పదవి అనే ప్రాతిపదికం చేత ఠక్ ప్రత్యయం తెచ్చుకుంటాం. ఠక్ స్థానం ఇక ఆదేశం వస్తుంది. ఇక ఆదేశం రాగానే ఎస్య తెచ్చి లోపం చేసుకుంటాము. పదవి అనే తిరిగి ఇకారం లోపిస్తుంది. పదవు అలా వస్తుంది. పదవు ప్లస్ ఇక కలిపితే పదవిక. ఆదేశకు రిద్ది చేసుకుంటాం పాదవిక, తర్వాత సుస్థానం ఋత్వ విసర్గము. అలాగే అనుపద ప్రాతిపదికం చేత కూడా ద్వితీయ సమర్థ అనుపద ప్రాతిపదికం చేత కూడా ఇక్కడ ఠక్ స్థానం ఇక ఆదేశం తీసుకుని ఋత్వ విసర్గం చేసుకుంటే ఆదేశకు రిద్ది చేసుకుంటే గిన ఆనుపదిక అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి అన్నమాట. ఇక్కడ వీటి యొక్క అర్థం స్పష్టంగా మనకి ఇక్కడ ఇవ్వలేదు. మాత శబ్దం మార్గ పర్యాయ, పతి అంటే మార్గం అని చెప్పుకున్నాం కదా. మాత అంటే మార్గవాచకం, అంటే అనుపదం ధావతి. ఇక్కడ మనకు ఉదాహరణ ఇవ్వబడ్డాయి. విద్యామాతం విద్యా మార్గంలో వెళ్తున్నాడు, విద్యా మార్గంలో పరిగెత్తున్నాడు, విద్యా వైద్యమాతిక అంటాం. విద్యా మార్గంలో పరిగెత్తేవాడిని వైద్యమాతిక అంటాం. ధర్మ మార్గంలో పరిగెత్తేవాడిని ధర్మమాతిక అంటాం. అలాగే దండ మార్గంలో పరిగెత్తేవాడిని దాంఢమాతిక అంటాం. అలాగే పదవి అంటే పదవి శబ్దం ఇక్కడ పదవి అంటే సత్తా, పదవి కోసం అనేది చేస్తున్నా అలాంటి అర్థం కూడా ఉండొచ్చు ఇక్కడ బహుశా. తో పదవి కోసం పరిగెత్తేవాడు, ఇప్పుడు పదవుల కోసం చాలా మంది ఇటు ఇటు పరిగెడుతూ ఉంటాడు, అటు పాదవిక అంటాం. లేదా ఆనుపదిక, అలా వెనక వెనక తిరిగేవాడిని ఆనుపదిక అని కూడా పిలుచుకుంటాం. तो ఇక్కడ మనకు మాతా శబ్దం మార్గిక పర్యావాచి హే, విద్యాకే మార్గికి ఓర్ జాయే అతన్ని వైద్యామాతిక అంటాం. వైద్యామాతిక, వైద్యామాతికుడు, విద్యా మార్గంలో వెళ్ళేవాడిని, ధర్మ మార్గంలో వెళ్ళేవాడిని, దండ మార్గంలో వెళ్ళేవాడిని. ఆ రకంగా ఏ మార్గంలో వెళ్తున్నా ఆ మార్గం పేరుతో ఆ సమస్త పదాన్ని మనం ఇక్కడ ప్రస్తావించుకుంటున్నాం అంట. అస్తు, ఇది ఇక్కడ మనకు సూత్రం యొక్క అర్థానుగుణంగా ఉదాహరణ మనం చూసాం. నెక్స్ట్ చూడండి, ధావతికి అనుగతి వస్తుంది మళ్ళీ కింద 38 సూత్రం వరకు. ఆక్రందాఠై చ, ఆక్రందాఠై చ, ఆక్రందాత్ పంచమీ విభక్తి ఏకవచనం, ఠై ప్రథమ విభక్తి ఏకవచనం, చ అవ్యయపదం. చ అవ్యయపదం. అనువృత్తి వచ్చేసి ధావతి, తత్, ఠక్, తద్ధితాః, జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః ద్వితీయ సమర్థాత్ ఆక్రంద ప్రాతిపదికాత్ ధావతి ఇత్యేతస్మిన్ అర్థే ఠై ప్రత్యయో భవతి. ఏమొస్తుంది? ఠై. ద్వితీయ సమర్థవంతమైన ఆక్రంద ప్రాతిపదికం చేత ధావతి పరిగెత్తే అర్థంలో ధావతి ఇత్యేతస్మిన్ అర్థే ఠై ప్రత్యయో భవతి, ఠై ప్రత్యయం వస్తుంది. అలాగే చకార టక్ చ, పై టక్కు తెచ్చుకోవచ్చు అంట. ఏది సామాన్య టక్ ప్రత్యయం వస్తుంది కదా, టక్ ప్రత్యయం కూడా వస్తుంది. అంటే రెండు ప్రత్యయాలు వస్తాయి చకారం చేత. టై టక్, మా టై టక్ వచ్చినప్పుడు రూపంలో రూపసిద్ధి అర్థం ఒకే విధంగా ఉంటుంది, కానీ
స్వరభేదం ఉంటుంది. స్వరభేదం బట్టి కొంచెం అర్థంలో తేడా వస్తుంది. స్వరభేదం కొరికి ఇక్కడ మనకు టై టక్ ప్రత్యయాలు తీసుకోబడ్డాయి అన్నమాట. సో ద్వితీయ సమర్థాత్ ఆక్రంద ప్రాతిపదికం చేత ధావతి ఇత్యేతస్మిన్ అర్థే టై ప్రత్యయో భవతి టక్ చ. ఆక్రందం ధావతి ఆక్రందిక, స్త్రీలింగంలో ఆక్రందికి, ఆక్రందికి అలా కూడా వస్తుంది. టై తథా టక్ మే కేవల్ స్వర్ కా హీ భేద హై, స్వరంలో తేడా ఉంటుంది అనమాట. ఇక్కడ ఆక్రంద అంటే शरण स्थान की ओर जो दौड़ता है वह आक्रंदिकः कहता है. आक्रंदिकः कहता है. శరణ స్థానికి ఓర్ జో దౌడుతా హై అంటే శరణం రక్షించమని ఎవరి వైపు వెళ్తున్నాడో దౌడుతా, ఏ వైపు వెళ్తే వెళ్తున్నాడు శరణాన్ని ఆశ్రయించి ఎవరి వైపు అయితే వెళ్తున్నామని ఆక్రంద చేసిన వాడు శరణం కోరి మన దగ్గరికి వస్తున్నమాట. ఓకేనా. ఇప్పుడు చాలా మంది ఇజ్రాయెల్ కి హమాస్ కి యుద్ధం నడుస్తుంది, చాలా మంది పరిగెత్తి ఇటు అటు పక్క దేశాల శరణాన్ని కోరి వెళ్తున్నారు అన్నమాట. అలా ఆక్రాంతి జరుగుతుంది కాబట్టి ఇక్కడంతా పారిపోయి ఇతర దేశాలకు పక్క ఇటు ఎక్కడైతే ఆత్మరక్షణ కొరకు ఇటు అటు పరిగెడుతున్నారు అన్నమాట. సో ఇక్కడ ఆక్రందిక అని చెప్పి వాళ్ళు అంటే ఆక్రందికులు అంటే వాళ్ళు ఆక్రాంతి చేయబడిన వాళ్ళు శరణం కోరి ఇతరుల యొక్క సహాయం కోరి వస్తున్నారు, శరణాగతిలో వస్తున్నారు అన్నమాట. అటువంటి సందర్భంలో ఈ ఉదాహరణ. ఆక్రందం ధావతి ఆక్రందిక, స్త్రీలింగంలో ఆక్రందికి వస్తుంది. ఆక్రంద ప్రాతిపదికం చేత టై ప్రత్యయం వచ్చినప్పుడు టై స్థానంలో టైకి అనుమతి లోపించుకుని టా మిగులుతుంది. టా స్థానంలో ఇక ఆదేశము ఆక్రంద ఇక ఎస్య లోపము ఆక్రంద్ ఇక కలిపితే ఆక్రందిక. ఇక్కడ ఆ తెచ్చుకు రిద్ది చేసినప్పుడు అదే వస్తుంది ఆక్రందిక. సు తెచ్చుకొని ఋతు విసర్గం చేసుకుంటే ఆక్రందిక. అలాగే ఒకసారి టై ప్రత్యయం చేసిన టక్ ప్రత్యయం చేసుకున్నప్పుడు కూడా అదే స్థితి ఉత్పన్నం అవుతుంది. ఎందుకంటే అనుమతి లోపం చేస్తే అదే ఠానే మిగులుతుంది. ఠా స్థానం ఏకాదేశము, తర్వాత ఆక్రందిక అనే రూపంలో సిద్ధిస్తుంది అన్నమాట. కాబట్టి ఒకసారి మనం ఇక్కడ స్త్రీలింగంలో ఇత్ ప్రత్యయం కాబట్టి ఒకసారి టిడ్డానే ద్వయస దగ్నే మాత్ర తయప్ టక్ టై ఉంది. ఇక్కడ టై ప్రత్యయం కాబట్టి కై కొరప అనే సూత్రం ప్రకారంగా మనం గీప్ తెచ్చుకుంటాం. గీప్ తెచ్చుకుంటే గీప్ అనుమతి లోపం చేసుకుంటే ఈ మిగులుతుంది. ఈకి వచ్చిన తర్వాత ఎస్ఏది లోపం చేసుకుంటే ఆక్రందిక ఇక ఆదేశం వచ్చింది కదా. ఆక్రందిక ఇకలో ఉండేటువంటి అకారంలో అకారం లోపిస్తుంది. ఎస్ఏదిచ లోపం ఎస్ఏదిచ అనే సూత్రం ప్రకారంగా. తర్వాత క హలంతానికి ఈ కలిపితే స్త్రీలింగంలో వచ్చిన గీప్ క ఈ కలుపుకుంటే ఆక్రందికి అలా వస్తుంది. తర్వాత స్త్రీలింగ గంతం కాబట్టి జ్ఞా ప్రాతిపదికాత అధికారంలో సు తెచ్చుకుంటాము. సుకి హలింగ్యాభ్యో దీర్ఘ శృతిశ్య ప్రిక్తం హల్ ప్రకారంగా లోపం చేసుకుంటే ఆక్రందికి అనే రూపం మనకు సిద్ధిస్తుంది. అస్తు. నెక్స్ట్ చూడండి, పదోత్తర పదం గృహ్ణాతి. పద ప్లస్ ఉత్తర పదం గుణసంధి. ఇక్కడ పదోత్తర పదం గృహ్ణాతి. పద విభాగం వచ్చేసి పదోత్తర పదం ద్వితీయ విభక్తి ఏకవచనం గృహ్ణాతి క్రియాపదం. 2 పదాలకు విడగొట్టుకున్నాము. సమాసం వచ్చేసి పద శబ్ద ఉత్తర పదం యస్య తత్ పదోత్తర పదం. పదశబ్దం ఇక్కడ పదోత్తర పదం అంటే పదశబ్దం ఉత్తర పదంలో ఉంది ఏ శబ్దానికి దాన్ని పదోత్తర పదం అంటామట. పదశబ్ద ఉత్తర పదం యస్య తత్ పదోత్తర పదం, ఇది బహురీ సమాసం అన్నమాట. అస్తు. అనువృత్తి వచ్చేసి తత్ టక్ తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః ద్వితీయ సమర్థాత్ పదోత్తర పద ప్రాతిపదికాత్ ఏంటి ద్వితీయ సమర్థాత్ పదోత్తర పద ప్రాతిపదికాత్ గృహ్ణాతి ఇత్యేతస్మిన్ అర్థే ఠక్ ప్రత్యయో భవతి. ద్వితీయ సమర్థవంతమైనటువంటి పదోత్తర పద ప్రాతిపదిక అంటే పదము పద శబ్దం ఉత్తర పదంలో ఉంది అటువంటి ప్రాతిపదిక తీసుకోవాలి. పదోత్తర పద ప్రాతిపదిక గృహ్ణాతి అర్థంలో గ్రహించే అర్థం గృహ్ణాతి ఇత్యేతస్మిన్ అర్థే ఠక్ ప్రత్యయం వస్తుంది. సో ఠక్ ప్రత్యయం వచ్చిన ఎలా ఉంటాయి ఉదాహరణలు? పూర్వపదం గృహ్ణాతి పౌర్వపదిక, ఉత్తర పదం గృహ్ణాతి ఔత్తరపదిక. ఇక్కడ పూర్వపదం ఉత్తర పదం. పూర్వపదంలో పద ఉత్తర పదంగా ఉంది. ఉత్తర పదంలో కూడా
పద ఉత్తర పదంగా ఉన్నాం. కానీ రెండిట్లలో పదశబ్దం ఉత్తర పదంగా ఉంది కాబట్టి అటువంటి ప్రాతిపదికముల చేత ఠక్ ప్రత్యయం తీసుకొచ్చుకుంటేనా ఆదేశకు రిద్ది చేసుకుని పౌర్వపదిక ఔత్తరపదిక అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి. ఇక ఠక్గా ఠక్ స్థానం ఇక ఆదేశం చేసుకుంటాం, కితిచ ప్రకారం ఆదేశకు రిద్ది చేసుకుంటాం. మిగిలిన రూపసిద్ధి పైన చెప్పిన విధంగా సామాన్యంగానే ఉంది, అవి అర్థం చేసుకోండి. నెక్స్ట్ చూడండి 39వ సూత్రంలో ఉన్నటువంటి గృహ్ణాతి పదం ఇక్కడ కిందికి కూడా వస్తుంది. గృహ్ణాతి అంటే ఇక తాత్పర్యము గ్రహించడం. ఓకేనా? పూర్వపదాన్ని గ్రహిస్తున్నాడు, ఉత్తర పదాన్ని గ్రహిస్తున్నాడు. పూర్వపదం గృహ్ణాతి, పూర్వపదం గ్రహించవని పౌర్వపదిక అంటాం. ఉత్తర పదాన్ని గ్రహించవని ఔత్తరపదిక అంటాం. అస్తు. నెక్స్ట్ 40వ సూత్రం వచ్చేసి ప్రతికంఠార్థ లలామంచ. ప్రతికంఠార్థ లలామంచ. ప్రతికంఠార్థ లలామం ద్వితీయ విభక్తి ఏకవచనం చ అవ్యయపదం. సమాసం వచ్చేసి ప్రతి కంఠశ్చ అర్థశ్చ లలామం లలామంచ లలామశ్చ ఇది ప్రతికంఠ ప్రతికంఠార్థ లలామః లలామాహ. ఓకేనా? ఇది ప్రతికంఠార్థ లలామం లలామం అలా వస్తుంది. సమాహార ద్వంద్వ సమాసం కాబట్టి ఇత్యత్ర సమాహార ద్వంద్వ సమాసం ఈ పదంలో మనం చూసాం. అస్తు. అనువృత్తి వచ్చేసి గృహ్ణాతి తత్ ఠక్ తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః ద్వితీయ సమర్థేభ్యః ప్రతికంఠ అర్థ లలామ. ఈ మూడు ప్రాతిపదికాలు. ద్వితీయ విభక్తి తెచ్చుకోవాలి మనం, ద్వితీయ సమర్థవంతమైన ప్రాతిపదికం తీసుకోవాలి. ద్వితీయ సమర్థేభ్యః ప్రతికంఠ అర్థ లలామ ఇత్యేతేభ్యః ప్రాతిపదికేభ్యో. ఈ ప్రాతిపదికం చేత ద్వితీయ సమర్థమైన ద్వితీయ విభక్తి తెచ్చుకుంటే అటు ద్వితీయ సమర్థవంతమైన ఈ మూడు ప్రాతిపదికముల చేత వస్తుంది. గృహ్ణాతి అంటే గ్రహించే అర్థంలో గృహ్ణాతి ఇత్యేతస్మిన్ అర్థే ఠక్ ప్రత్యయం వస్తుంది అని చెప్పి ఈ సూత్రం యొక్క అర్థాన్ని ప్రస్తావించుకున్నాం. ఉదాహరణ ప్రతికంఠం గృహ్ణాతి ప్రాతికంఠిక, అర్థం గృహ్ణాతి ఆర్థిక, లలామం గృహ్ణాతి లాలామిక అనే అర్థాలు ఇక్కడ మనకు రూపసిద్ధి ఇక్కడ కనిపిస్తుంది. ప్రతికంఠ ప్రాతిపదికం చేత ఠక్ ప్రత్యయం చేసుకుంటే ఠక్ అనుమతి లోపం చేసుకుంటే ఠా మిగులుతుంది. ఠా స్థానం ఇక ఆదేశం చేసుకుంటాం. ప్రతికంఠ ఇక ఎస్ఏతి లోపం చేసుకుంటే ప్రతికంఠ ఇక కలిపితే ప్రతికంఠిక. ఆదేశకు రిద్ది చేసుకుంటే చితిచ ప్రకారం ప్రాతికంఠిక. తర్వాత సు తెచ్చుకొని రుక్త విసర్గం. అలాగే అర్థ శబ్దం చేత అర్థ ఠక్ అర్థ ఇక. అర్థ శబ్దంలో ఆకి ఎస్ఏతి లోపం చేసుకుంటే అర్థ ఇక కలిపితే అర్థిక. ఆదేశకు రిద్ది చేసుకుంటే ఆర్థిక. తర్వాత సుస్థానం రుక్త విసర్గం. అలాగే లలామ శబ్దం చేత ఆదేశకు రిద్ది తీసుకుని లాలామ ఇక లాలామిక. తర్వాత సుస్థానంలో రుక్త విసర్గం చేసుకుంటేనే మనకు రూపాలు సిద్ధిస్తాయి అన్నమాట. ఇక్కడ మనకు అర్థం అనేది ప్రతికంఠం గృహ్ణాది, ప్రతి కంఠాన్ని గ్రహించేవాడిని ప్రాతికంఠిక అంటాం. ప్రతి అర్థాన్ని గ్రహించేవాడిని ఆర్థిక అంటాం. లలామం లలామ అంటే మన నుదుటిని గ్రహించేవాడిని లాలామిక అంటాం. లామ శబ్దం అది చూడాలి మనం. లలామ లలాట అంటే మనకు అది లలామ శబ్దం ఏ అర్థంలో ఉంది, అది మనం ఏదో గ్రహించేది అంటే ఏదో ఒక వస్తువు విశేష పదార్థ విషయమో అది మనకు సందర్భాన్ని బట్టి తెలుస్తుంది. అస్తు. నెక్స్ట్ చూడండి ధర్మం చరతి. ధర్మం ప్రథమ ద్వితీయ విభక్తి ఏకవచనం, చరతి క్రియాపదం. రెండే పదాలు ఉన్నాయి ఇక్కడ. అనువృత్తి వచ్చేసి తత్ ఠక్ తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః ద్వితీయ సమర్థ పైన ద్వితీయ సమర్థ కంటిన్యూ నడుస్తూనే ఉంది. ద్వితీయ సమర్థాత్ ధర్మ ప్రాతిపదికాత్ అంటే అటువంటి ధర్మ ప్రాతిపదికం చేత ద్వితీయ సమర్థాత్ ధర్మ ప్రాతిపదికాత్ చరతి ఇత్యేతస్మిన్ అర్థే. చరతి అంటే ఇక్కడ వెళ్ళటం అనమాట, ఆచరించే అంటే వెళ్ళే అర్థం ఉంది, నడిచే వెళ్ళే అర్థం, ఆచరించే అర్థం, తినే భక్షణార్థంలో ఉంది. ఇక్కడ మాత్రం ఆచరించే అర్థంలో ఆచరతి అంట కదా, ఆచరించే అర్థం తీసుకోండి. ధర్మం ఆచరతి అంట కదా, ధర్మం చర సత్యం వద అని ఏ విధంగా మనం ఆచరణ అర్థం తీసుకుంటామో ఇక్కడ కూడా ఆచరణ అర్థం తీసుకోవాలి. అస్తు. మొత్తానికి ద్వితీయ సమర్థ ధర్మ ప్రాతిపదికాత్ చరతి ఇత్యేతస్మిన్ అర్థే ఠక్ ప్రత్యయం భవతి. చరతి అంటే ఆచరించే అర్థంలో మనకు ఠక్ ప్రత్యయం వస్తుంది. ఇది ధర్మ ప్రాతిపదికం చేత.
అందుకే ధర్మం చరతి, ధార్మిక, ధర్మాన్ని ఆచరించేవాడిని ధార్మికుడు అంటాం. ఒక పరిభాష వచ్చింది, ధార్మికుడు ధార్మికుడు అంటుంటాం మనం. ధార్మికుడు ఎందుకు? ధర్మాన్ని ఆచరిస్తున్నాడు కాబట్టి ధార్మిక అన్నమాట. అందుకే ధర్మ ప్రాతిపదికం చేత మనకి ఎప్పుడైనా ధార్మిక శబ్దం ఎలా తయారైంది, ధర్మ చరతి అనే సూత్రం ప్రకారంగా టక్ ప్రత్యయం తెచ్చుకుంటే టక్ స్థానంలో అనుమతి లోపల ఠా మిగులుతుంది, ఠా స్థానంలో ఇక ఆదేశం వస్తుంది. టస్ ఏక ప్రకారంగా ధర్మ ఇక. తర్వాత ధర్మలో ఉండేటువంటి ఆకారానికి, మాలో ఉండే ఆకారానికి ఎస్సి లోపం చేసుకుంటాము. ధర్మ ఇక కలుపుకుంటే ధార్మిక. తెచ్చుకు వృద్ధి చేసుకుంటాం కాబట్టి చిటిచ ప్రకారంగా ధార్మిక. తర్వాత సు తెచ్చుకొని ఋతు విసర్గం చేసుకుంటే ధార్మిక అని చెప్పి అర్థం వస్తుంది. జో ధర్మ కా ఆచరణ కదే, ధర్మమే చలే, ధర్మార్గులు నడిచేవాడిని ధార్మిక అని చెప్పి చెప్పుకుంటాం. అస్తు, ఇది ప్రసిద్ధంగా ఉంది. ఆ రూపసిద్ధి ఎలా తయారు చేయాలనేది కూడా మీకు స్పష్టమైంది. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ప్రతిపథమేతి ఠంశ్చ. ఇక్కడ ఠం ప్రత్యయం వచ్చిందన్నమాట. మళ్ళీ ప్రతి పథమేతి ఠంశ్చ పద విభాగం చూడండి. ప్రతి పథం ద్వితీయ విభక్తి ఏకవచనం, ఏతి క్రియాపదం, ఠన్ ప్రథమ విభక్తి ఏకవచనం. ఇక్కడ ఠన్ అనేది నకారమే, పక్కన ఉండేటువంటి చకారం కారణంగా ఇక్కడ అది షకారంగా మారిపోయిందండి. ఓకేనా? అస్తు. तो ठन प्रथम विभक्ति ఏకవచనం, చ అవ్యయపదము. అనువృత్తి వచ్చేసి తత్ ఠక్ తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః ద్వితీయ సమర్థాత్ ప్రతిపథ ప్రాతిపదికాత్, ద్వితీయ సమర్థాత్ ప్రతిపథ ప్రాతిపదికాత్ ఏతి. ఏంటి? ఏతి ఇత్యేతస్మిన్ అర్థే. ఏతి అంటే ఇక్కడ మనం గత్యర్థక ధాతు, ఈ ధాతుకు ఏతి ఏతి ఇతః యంతి గత్యర్థక ధాతు అంటే వెళ్ళడం అంట. మనం గచ్చతి అంటే ఏమని చెప్పుకుంటా అర్థం, వెళ్తున్నా అని చెప్పుకుంటాం కదా. అలాగే ఏతికి అర్థం ఇక్కడ ఏటి గత్యర్థక ధాతు అంటే వెళ్తున్నాడనే అర్థం వస్తుందన్నమాట ఇక్కడ కూడా. అందుకే ఇక్కడ ఏతి ఇత్యేతస్మిన్ అర్థే అంటే వెళుతున్నాడు ఇలాంటి అర్థంలో మనకు టన్ ప్రత్యయం వస్తుంది. చకార ఠకచ, టన్శ్చ ఉంది కదా, చకారం కూడా పైనుంచి అనువృత్తి వస్తుంది కాబట్టి అంటే ఇక్కడ లేదు కానీ మనకు చకారం చేత గ్రహించుకున్నాం అంటే టక్ ప్రత్యయం తెచ్చుకోవచ్చు అని చెప్పి ఈ సూత్రమే విధానం చేసిందన్నమాట. చకార పైన నుంచి ప్రాప్తమైనటువంటి టక్ ప్రత్యయం కూడా వస్తుంది. అస్తు. సో అందుకే ద్వితీయ సమర్థ ప్రతిపథ ప్రాతిపదికాత్ ఏతి ఇత్యేతస్మిన్ అర్థే టన్ ప్రత్యయో భవతి, టక్ చాపి భవతి. అస్తు. ఉదాహరణ అదే విధంగా ఇచ్చారు. ప్రతిపథం ఏతి, ప్రతిపథికః లేదా ప్రాతిపదికః. ఎందుకంటే ఒకసారి టన్ ప్రత్యయం వచ్చినప్పుడు మనకు ఆది వృద్ధి కానీ గుణం కానీ కాదు కాబట్టి ప్రతిపథికనే ఉంటుంది అన్నమాట. ఆది వృద్ధి రాదు. ప్రతిపథ టన్, ప్రతిపథ ఠ, ప్రతిపథ ఇక, ఠాస్థ ఇక ఆదేశం వస్తుంది. ఎస్సి లోపం చేసుకుని ప్రతిపథ్ ఇక కలిపితే ప్రతిపథిక. ఆదేశ వృద్ధి చేయడానికి ఇత్తనిత్ ప్రత్యయం లేదన్నమాట. అందుకే వృద్ధి రాదు. అందుకే ప్రతిపథిక అనే వచ్చేస్తున్నాడు. సో తెచ్చుకొని ఋతు విసర్గం చేసుకుంటాం. ఒకసారి టక్చ అన్నాం కదా, టక్చ ప్రత్యయం తెచ్చుకున్నప్పుడు అక్కడ కితిచ ప్రకారంగా ఆదేశకు వృద్ధి చేసుకున్నప్పుడు ప్రాతిపథిక అని కూడా పిలుచుకుంటా ఉంటాం. ఓకేనా? ప్రాతిపది అంటే ప్రాతిపదిక అని పిలుచుకుంటాం. ఓకేనా? ఇక్కడ ప్రతిపథ అంటే ప్రతి పథ అనేది ప్రతి మార్గంలో వెళ్ళేవాడిని ప్రతిపథిక అంటాం. ప్రతి మార్గంలో వెళ్ళేవాడిని ప్రతిపథిక. లేదా సందర్భం ఇంకో భిన్నమైన అర్థం కూడా ఉండొచ్చు. ఓకేనా? ప్రతిపథిక లేదా ప్రతి ప్రాతిపథిక అని కూడా చెప్పుకుంటాం అంట. అంటే రెండు రకాల ప్రయోగాలు మనకు కనిపిస్తుంటాయి. ప్రతిపథిక అన్య ప్రాతిపదిక అనే రెండు ఒకటే అనమాట. అర్థం ఒకటే, శబ్ద భేదం మాత్రమే. కితిచ వృద్ధి కన్ను హోనే పర్ వృద్ధి నహీ హోగి, వృద్ధి రాదు. నెక్స్ట్ చూడండి, సమవాయాన్ సమవైతి. సమవాయాన్ ద్వితీయ విభక్తి బహువచనం, సమవైతి క్రియాపదం. అనువృత్తి వచ్చేసి తత్ ఠక్ తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి మనకు. అర్థః
ద్వితీయ సమర్థేభ్యః సమవాచిభ్యః సమవాయవాచిభ్యః ద్వితీయ సమర్థేభ్యః సూత్రంలో సమవాయ అని శబ్దం ఉంది కదా, కాబట్టి సమవాయవాచిభ్యః ప్రాతిపదికేభ్యః సమవాయవాచి ప్రాతిపదికలు కొన్ని ఉన్నాయి. సమవాయవాచిభ్యః ప్రాతిపదికేభ్యః సమవైతి ఇత్యేతస్మిన్ అర్థే. ఏంటి? సమవాయవాచి ప్రాతిపదికముల చేత అర్థం కూడా ఇచ్చారన్నమాట. సమవైతి అర్థంలో, సమవైతి అంటే ఏమిటంటే సమూహవాచి. ఏంటి? సమూహవాచి అర్థంలో సమవైతి ఇత్యేతస్మిన్ అర్థే ఠక్ ప్రత్యయో భవతి. ఇక్కడ అర్థం మారిపోయింది. సమవైతి శబ్దస్య తత్ ప్రవిశ్య తద్ అవయవీ భవతి ఇత్యర్థః. సమవైతి శబ్దస్య తత్ ప్రవిశ్య తద్ అవయవీ భవతి ఇత్యర్థః. సమవైతి శబ్దస్య తత్ ప్రవిశ్య తద్ అవయవీ భవతి ఇత్యర్థః అంటే సమవేత్ హోతా హై. సమవాయవాచి అంటే ఏమిటి? సమూహవాచి. సమవాయవాచి అంటే ఏమిటి? సూత్రంలో సమవాయాన్ ఉంది కదా, సమవాయ సమూహవాచి, గుంపులు గుంపులుగా ఉండేటువంటి సమూహాలు ఉంటాయని చెప్తాం కదా. సమూహవాచి ప్రాతిపదికముల చేత, సమూహ అర్థాన్ని ఇచ్చిన ప్రాతిపదికముల చేత సమవేత్ హోతా హై అంటే దాని సమవేతం అవుతుంది, కలిసిమెలిసి పోతుంది. అలాంటి అర్థంలో సమవేతం అంటే కలిసిమెలిసి, అలా సమూహం ఆ సమూహం కలిసిపోయే విధంగా ఉండాలన్నమాట. సమవేత్ హోతా హై అంటే సమావేశం అవుతుంది, కలిసిపోతుంది. ఇలాంటి అర్థంలో ఠక్ ప్రత్యయం వస్తుంది. సమవైతిక అర్థ హై ప్రవేశ కర్కే ఉస్కా అవయవ బన్ జానా. అందులో ప్రవేశించి ఉసిమే ఉస్ సమూహంలో ప్రవేశించి ఉస్ సమూహానికి అవయవంగా మారిపోవడం, ఉస్ సమూహానికి ఒక భాగంగా మారిపోవడం, దాన్ని సమవైతి. సమూహంలో కలిసిపోయిందని సమవైతి అంటామంట. అంటే ఆ సమూహంలో కలిసిపోయి ఆ సమూహానికి ఒక అంగభూతంగా అవయవభూతంగా ఉండిపోతే దాన్ని సమవైతి అంటాం. ఓకేనా? సమూహవాచి ప్రాతిపదికంలో ఏవైతే ఉన్నాయో ఆ సమూహవాచి ప్రాతిపదిక చేత ఏదైనా భిన్నమైన పదార్థం ఆ సమూహంలో ప్రవేశించి ఆ సమూహంలోనే అవయవంగా మారిపోయినప్పుడు దాన్ని సమవైతి కింద ప్రస్తావించుకుంటాము అని చెప్పి ఈ సూత్రం యొక్క అభిప్రాయం. అలాంటి అర్థం ఉన్నప్పుడు ఈ సూత్రం ప్రకారంగా సమవైతి శబ్దస్య తద్ ప్రవిశ్య అందులో ప్రవేశించి తద్ అవయవీ భవతి ఇత్యర్థ. అందులో ప్రవేశించి దానికి అవయవభూతంగా అయితేనే దాన్ని సమవైతి అనే శబ్దం యొక్క అర్థం తీసుకోవాలి అని ఇక్కడ కొంచెం స్పష్టంగా చెప్పబడింది అన్నమాట. అస్తు ఉదాహరణ అదే విధంగా ఇవ్వబడింది. సమవాయాన్ సమవైతి. సమవాయాన్ సమవైతి అంటే సామవాయిక అవుతామట. అంటే ఆ సమూహంలో ప్రవేశించి సమూహానికి అంగభూతంగా అయ్యాడు అనుకోండి, అతన్ని సామవాయిక అంటాం. అలాగే సామాజిక, ఈ వ్యక్తి సామాజిక వ్యక్తి అండి, ఈ సమాజంలో ప్రవేశించిన సామాజికంలో అంగభూతంగా ఉంటామట. ప్రత్యేక వ్యక్తి ఇప్పుడు అనేక సమాజంలో అనేక ధర్మ సంఘటనలు ఉన్నాయన్నమాట. ఆ సంఘటనలో ప్రవేశించి అక్కడ అవయవభూతంగా ఉండి ఒక సభ్యుడిగా ఉండి అక్కడ పనిచేస్తూ ఉంటుందా, అందులో ప్రవేశించామాట. ఆ వ్యక్తి సామాజిక అంటాం. అలాగే సామూహిక, సాన్నివేశిక, ఇవన్నీ కూడా సమూహంలో ప్రవేశించి అవన్నీ సాన్నివేశిక, సామూహిక, సామాజిక, సామవాయిక, ఇవన్నీ సమూహార్థాన్ని ఇచ్చిన పదాలు అన్నమాట. సో మొత్తాన్ని సామూహిక వాచి శబ్దాలు కాబట్టి ఈ ఒక్కో చోట ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ప్రయోగాన్ని ఉపయోగిస్తుంటామట. మరి సామవాయ శబ్దం చేత టక్ ప్రత్యయం తెచ్చుకుంటాము. సమవాయ శబ్దం టక్ ప్రత్యయం తెచ్చుకున్న తర్వాత టక్ స్థానం ఇక ఆదేశం వస్తుంది. ఆది అచ్చుకు వృద్ధి చేసుకుంటే సామవాయ ఇక ఎస్సీతి లోపం చేసుకుని సామవాయిక. అలాగే సమాజ శబ్దం చేత సామాజిక, సమూహ శబ్దం చేత సామూహిక, సన్నివేశ శబ్దం చేత సాన్నివేశిక. అన్నిట్లో టక్ ప్రత్యయం తెచ్చుకుని టక్ స్థానం ఇక ఆదేశం తెచ్చుకుంటే మనకు సావకు ఋతు విసర్గం చేసుకుంటే మనకు సాన్నివేశిక, సామూహిక, సామాజిక, సామవాయిక అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి. అన్నిట్లో కూడా ఆదేశకు వృద్ధి అవుతుంది. ఎలా అవుతుంది? కితిచ్చ ప్రకారంగా అవుతుంది. అస్తు. కాబట్టి ఏదైనా ఒక సమూహంలో ప్రవేశించి ఆ సమూహంలో అంగభూతంగా అవయవభూతంగా ఉన్నప్పుడు దాన్ని సమవైతి అంటాము. ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. నెక్స్ట్ చూడండి. మహోదయ పైన సూత్రంలో ప్రాతిపథిక అంటే ఏమో ప్రాతిపథిక ప్రతి మార్గంలో నడిచేవాడిని ప్రాతిపదిక అంటాం. పథిక అంటే మార్గము, ప్రాతి అంటే
ప్రతి అంటే ప్రతి శబ్దం ప్రత్యేక అర్థంలో వస్తుంది. ప్రతి అంటే ప్రత్యేక అర్థంలో, ప్రతి మార్గంలో, అవును ప్రత్యేక అన్ని అంటుంటా ఒకసారి ఇతడు అన్ని మార్గాలు వెళ్తాడండి, ఏ మార్గం వదిలిపెట్టాడు, అన్ని పనులు చేస్తుంటా అంటుంటా. అలాంటి సందర్భంలో ఇక్కడ అన్ని ప్రతి అనే అవును మార్గాలు వచ్చింది కాబట్టి ప్రతి మార్గంలో వెళ్ళేవాడిని ప్రాతిపదిక అంటాం. అవును ఇంకా అర్థమైంది. వేరే అర్థం తెలుసు. ఇప్పుడు మనకు ఒక అర్థం అని అంటే చెప్పుకున్నాం దాన్ని బట్టి. అభిముఖంగా అని కూడా వస్తుంది కదండి. ప్రతి అభిముఖం 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 అంటే ఆ మార్గవాచకం ఎలా వస్తుంది? ప్రతి అంటే మార్గం చెప్పుకున్నాం కదా. ప్రతి ప్రతి పాదిక అంటే మార్గార్థం ఎలా చెప్తాం? అభిముఖం చెప్పు. అభిముఖం అంటే ఎదురుగా, అభిముఖంగా అంటే ఎదురుగా అంటాం. కానీ మార్గం ఎలా వస్తుంది? ఓకేనా? ఓకే. కొంచెం పూర్వపద పదాలు ఉంటే కొంచెం మనం అన్వయం చేసుకోవచ్చు భిన్నంగా కూడా. అది మనకు సామాన్యంగా ఒక శబ్దం యొక్క అర్థం చెప్పుకుందాం. అస్తు. ఎందుకంటే ప్రతి అనే అవయానికి అనేక అర్థాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక అర్థం చెప్పుకునే ప్రత్యేక అర్థాలు వస్తుంది. ప్రత్యేక అంటాం అంటే ప్రత్యేక అంటే ప్రతి శబ్దం ఇక్కడ ప్రత్యేక ఇంట్లో, ప్రత్యేకం గృహం గచ్చతు, ఏకం ఏకం ప్రతి ప్రత్యేకం అంట. అలాగా మోదీ ప్రతిపదిక ప్రాతిపదిక రెండు ఒకటే కదా మోదీ? రెండు ఒకటే, రెండు ఒకటే. అర్థభేదం అర్థభేదం కాదు. జీ ఇక్కడ ఏది అంటే ఎన్ని గతం వస్తుందా? ఈ గతం ఎన్ని గతం కాదు. ఈ గతం అంటే ధాతు ఈనా అది? ఈ గతం ఈ ఉంది, ఇన్ను కూడా ఉంది అనిపిస్తుంది. ఇన్ను కూడా ఇన్ని లేదు, ఎన్నికి వచ్చినా మన అనుమతి లోపం అయిపోతుంది. ఇన్ని గతం కాదు, ఈ గతం ఉంది. ఈ గతం ఈ ధాతు ఉంది. ఈకే ఏతి ఇత యంతి, ఏసి ఇత ఇథ, ఏమి ఇవహ ఇమహ అలా వస్తుంది రూపం. నిన్ను గతం కూడా అలాగే ఉంది మహోదయ, అందుకని అడుగుతున్నా. అదే నాకు డౌట్ వస్తుంది. ఉంటుంది ఇనిగతవ ధాతు కూడా ఉంటుంది. ఓకే, అదే ధాతు తీసుకుంటాం. ఇనిగతవ తీసుకుంటే నాకు అక్కడ అనుబంధ లోపం చేసుకుంటాం. అనుబంధ లోపం చేసుకుంటాం. అది కూడా ఏతి ఇతహ జీ అయితే ఇదే ధాతు అనుకుంటే, శుద్ధ ఈ ధాతు కాదు, ఇనిగతవ ధాతే అనుకుంటే. అయితే ఇనిగత ధాతు ఏతి ఇతహ ఎంతి వస్తాయి. అయితే ఈ గత కూడా ఉందా చూడాలి. ఇనిగతం అయితే దాంట్లో సందేహ ధాతు స్పష్టంగా ఉంది. ధన్యవాదాలు. నెక్స్ట్ చూడండి, పరిషదోన్యః. పరిషద పంచమి విభక్తి ఏకవచనం, న్యః ప్రథమ విభక్తి ఏకవచనం. సంధి కారణంగా ఈ ఓకారం వచ్చేది పరిషదోన్యః సూత్రంలో. పరిషదోన్యః సూత్రాలు గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా సూత్రకారులు ఎప్పుడైనా సంధియుక్తమైన సూత్రాలు రచిస్తారు అన్నమాట. ఎక్కడ సంధి ప్రాప్తం ఉందో ఖచ్చితంగా వ్యాకరణ యుక్తి సంధి చేసి చెప్తారు అన్నమాట. అస్తు. పరిషదోన్యః పరిషద పంచమి విభక్తి ఏకవచనం, న్యః ప్రథమ విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి సమవైతి, తత్, తద్ధితాః, జ్ఞా ప్రాతిపదికాత్, ప్రత్యయ పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః ద్వితీయ సమర్థాత్, పరిషత్ పరిషత్ ప్రాతిపదిక సూత్రంలో పరిషత్ శబ్దం. ఇప్పుడు పరిషత్ మండలం అంటే పరిషత్ నడుస్తుందంటే సభ నడుస్తుంది, పరిషత్ సభ నడుస్తుందని అని పరిషత్ శబ్దంతో అప్పుడు పిలిచేవాళ్ళు. ఇప్పుడు కొన్ని చోట్ల అలా చెప్పుకుంటూ ఉంటాం. సూత్రాలు సంగమించండి. ద్వితీయ సమర్థాత్ పరిషత్ ప్రాతిపదికాత్ సమవైతి ఇత్యేతస్మిన్ అర్థే. సమవైతికి స్పష్టం కదా, సమూహంలో కలిసిపోయి ప్రవేశించి ఆ సమూహంలో ఒక అంగభూతంగా, ఒక అవయభూతం కావడం. ఒక సభలో ఉంది, సభలో మనం ప్రవేశించి ఆ సభలో ఆ అంగభూతంగా ఉండి అక్కడ కూర్చొని మనం ఒక సభ్యుడిగా కావడం అనమాట. అలాగా. తో ఇక్కడ ఏంటి, ద్వితీయ సమర్థాత్ పరిషత్ ప్రాతిపదికాత్ సమవైతి ఇత్యేతస్మిన్ అర్థే న్యః ప్రత్యయో భవతి. ఒకవేళ పరిషత్ ప్రాతిపదికం చేత సమవైతి అర్థంలో పరిషత్ ప్రాతిపదిక ఉంటే అక్కడ సమవైతి అర్థంలో మాత్రము న్యా ప్రత్యయం వస్తుంది. న్యా ప్రత్యయం వస్తుంది. ఇది ఠకో ఠక్ ప్రత్యయానికి అపవాదము. ఓకేనా? సో పరిషదం సమవైతి పారిషద్య. ఇప్పుడు ఆ పరిషత్లోకి, ఆ సభలోకి ప్రవేశించి ఆ సభకి ఒక అవయవంగా, ఒక సభ్యుడిగా మారిపోయాడు అనుకోండి, అతని పారిషద్య అంటాం.
ఈ పరిషత్కి, ఈ సభకి ఒక సభ్యుడండి, ఈ మంత్రిమండలానికి ఒక సభ్యుడండి అంటే కదా, ఈ లోక్సభకి, మా పరిషత్కి, మండలానికి, సమూహానికి సభ్యుడండి అంటుంటాం కదా. అలాగా ఇక్కడ పరిషదం సమవైతి పారిషద్య అంటాం. ఇక్కడ పరిషత్ శబ్దం ఉంటే మనకు అదే అర్థంలో, ఏది సమవైతి అర్థంలో మనకు సామాజిక, సామూహిక ఇలా వచ్చాయి, టక్ ప్రత్యయం వచ్చి అలా వచ్చాయన్నమాట, ఇక ఆదేశాలు వచ్చాయి. ఇక్కడ మాత్రము పరిషత్ శబ్దం ఉంటే మాత్రం అదే అర్థంలో పారిషద్య వస్తున్నమాట. అంటే పరిషద్ ప్రాతిపదికం చేత న్యా వస్తుంది, న్యాక అనుబంధ లోపం చేస్తే యా మిగులుతుంది. చుట్టూ ప్రకారంగా ఇత్సంజ తస్య లోప ఆదర్శనం లోప చేసుకుంటామట ఆది నకారానికి. ఓకే, సో యా మిగులుతుంది. పరిషద్ యా, యా అనేది యకారాది కాబట్టి అది యస్యది లోపం చేసుకుంటాం. పరిషద్ శబ్దము, పరిషత్ శబ్దం హలంతం, పరిషద్ ప్లస్ యా, అందుకే పరిషత్ తకారానికి జలాం చేసి ఉంటే దకారం వచ్చే పరిషద్ ప్లస్ యా పరిషద్య. ఇక్కడ ఆదేశకు వృద్ధి ఎలా వస్తుంది? నిత్ ప్రత్యయం కాబట్టి, న్యా కదా, నిత్ ప్రత్యయం కాబట్టి తదితే స్వచామాదేహి ప్రకారంగా ఆదేశకు వృద్ధి చేసుకోవచ్చు. అందుకే పారిషద్య అలా వచ్చింది. తర్వాత సు తెచ్చుకుని ఋత్వ విసర్గం చేసుకుంటే పారిషద్య. ఆ పరిషత్తులోకి ప్రవేశించి అందులోనే సభ్యుడిగా అవయభూతంగా ఉండేవాడిని పారిషద్య అని చెప్పి ఆ వ్యక్తిని పిలుచుకుంటామట. పరిషత్ ప్రాతిపదిక సమవైతి ఈ అర్థంలో న్యా ప్రత్యయం వస్తుంది. పరిషత్ శబ్దం సమవాయవాచి హే, అత పూర్వ సూత్ర से टक సమవాయ సమూహవాచి కాబట్టి పరిషత్ ఒక సభ కాబట్టి, సమూహం కాబట్టి ఇది కూడా పై సూత్రం ప్రకారం టక్ ప్రత్యయం ప్రాప్తమవుతుంటే ఈ సూత్రం దాన్ని బాధించి ఏది పరిషత్ శబ్దం ఉంటే మాత్రం అక్కడ న్యా ప్రత్యయం వస్తుంది అని చెప్పి ఈ సూత్రం దానికి అపవాదంగా విశేషంగా వచ్చింది. నెక్స్ట్ చూడండి, సేనాయావ, సేనాయావ, సేనాయా పంచమీ విభక్తి ఏకవచనం వా అవ్యయపదము. అనువృత్తి వచ్చేసి న్యః సమవైతి తత్ తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః ద్వితీయ సమర్థాత్ సేనా ప్రాతిపదికాత్ సమవైతి ఇత్యేతస్మిన్ అర్థే. ద్వితీయ సమర్థ సేనా ప్రాతిపదికం అంట. సేనా శబ్ద స్త్రీలింగంలో కాబట్టి పంచమీ విభక్తి, షష్ఠీ విభక్తి సేనాయాః అనే రూపం వస్తుందన్నమాట. ద్వితీయ సమర్థాత్ సేనాయాః ప్రాతిపదికాత్ సమవైతి, ఇక్కడ సమవైతి అర్థంలో సమవైతి ఇత్యేతస్మిన్ అర్థే వా వికల్పేన సేనాయా వా ఉంది సూత్రం, వా అంటే వికల్పంగా. సమవైతి ఇత్యేతస్మిన్ అర్థే వా న్యః ప్రత్యయో భవతి. పక్షే ఠక్ చ, ఒక పక్షంలో న్యా వస్తుంది, ఒక పక్షంలో మామూలుగా ఠక్ ప్రత్యయం వస్తుందన్నమాట. అందుకే సేనాం సమవైతి సైన్య, ఇప్పుడు సేనలో భర్తీ అవుతుంటారు, సేనలో వెళ్ళి సేనలో ప్రవేశించి సేనలో ఒక సైనికుడిగా మారిపోతాడు, సైన్య అంటామట, లేదా సైనిక అంటాం. టక్ ప్రత్యయం వచ్చినప్పుడు సైనిక వస్తుంది, సేనా శబ్దం చేత టక్ ప్రత్యయం తీసుకుని సైనిక అనే శబ్దం తయారవుతుంది. సేనా శబ్దం చేత ఒకసారి మన ప్రకృతి సూత్రం ప్రకారం న్యాహ ప్రత్యయం తెచ్చుకుంటే సైన్య అంటాం. సైన్య శబ్దం కూడా ప్రయోగిస్తాం, సైనిక అనే శబ్దం కూడా సైన్య అంటే సమూహవాచి, సైనిక అంటే వ్యక్తి, సైనికుడు అని అర్థం వస్తుంది ఒకసారి. అంటే అది కూడా సైనిక దళం అంటామంట. అక్కడ కూడా మనం బహువచనం తీసుకుంటాము, సమూహవాచి తీసుకుంటే ఇక్కడ కూడా. సైనిక అంటే ఒక సభ్యుడు, సైనికుడు అంటే సైన్యంలో ఒక భాగస్వాముడు, సమూహంలో భాగస్వాముడు అంటాం. సైనికుడు అంటే స్వతంత్ర సత్తా ఏమి ఉండదు, సైనికుడికి స్వతంత్ర సత్తా ఏమి ఉండదు. సైనికుడు అంటున్నామంటే ఆ సమూహంలో ఉండేటువంటి వ్యక్తినే సైనిక అంటామట. ఓకే, అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. రూపస్థితి సామాన్యంగా ఉంది. సేనా ప్రాతిపదిక న్యా ప్రత్యయం తీసుకున్నప్పుడు న్యాక అనుమతి లోపల చేస్తే యా మిగులుతుంది. ఆదేశకు రెడ్డి చేసుకుంటే సైన్య సైనా యా, తర్వాత యకారం కాబట్టి యజాది ప్రత్యయం పక్కన ఉంటే పూర్వంలో ఉండేదానికి భాషంజ ఉంది కాబట్టి ఇక్కడ మళ్ళీ ఎస్ఏదిచ్చే లోపం అవుతుంది అన్నమాట. ఏమవుతుంది? ఎస్ఏదిచ్చే లోపం చేసుకుంటే ఆకారం లోపం చేసుకుంటాం. అప్పుడు సేనాలో ఉండే ఆకారం లోపిస్తుంది, సేన అయిపోతుంది. సేన ప్లస్ యా సైన్య, ఆదేశకు రుద్ది చేసుకుని సైన్య అయిపోయింది అన్నమాట. సైన్య తర్వాత సు తెచ్చుకొని వృత్వ విసర్గం చేసుకుంటే సైన్య. అలాగే సేనా ప్రాతిపదిక టక్ ప్రత్యయం చేసుకుంటే ఒక పక్షంలో టక్ స్థానం ఇక ఆదేశం వస్తుంది కాబట్టి సేనా ఇక, ఆదేశ ఇక్కడ ఎస్ఏదిస్ లోపం చేసుకుంటే సేన్ ఇక కలిపితే సేనిక, ఆదేశకు రుద్ది చేసుకున్నాం కాబట్టి సైనిక
తర్వాత సు తెచ్చుకొని ఋత్వ విసర్గం చేసుకుంటే గిన సైనిక అనే రూపం మనకు సిద్ధిస్తున్నమాట. అస్తు ఈ రకంగా సూత్రానుగుణంగా ఉదాహరణలు కూడా మనం చూసాము. అన్ని కూడా సరళంగా సహజంగా ఉన్నాయి. ఒకే రకంగా రూపసిద్ధి ఉంటుంది. ఏం విశేషంగా అంటే ఏం లేదు. ఆ ప్రత్యయాలను బట్టి మనం రూపాలు మార్చుకుంటే 1-2 సూత్రాలు వస్తున్నాయి, అన్ని సహజంగానే ఉన్నాయి. అస్తు ఇక్కడ టక్ ప్రత్యయం ప్రాప్తం అవుతుంది. ఈ సూత్రం న్యా ప్రత్యయం విశేషంగా చేసిందన్నమాట. సేనాలో భర్తీ ఏమని సైనికుడు అంటాం, లేదా సైన్య అంటాం అన్నమాట. అస్తు ఇంకా భిన్న భిన్న సూత్రాలు ఉన్నాయి ఇక్కడ. సంధ్యాయం లలాట కుక్కుట్యో పశ్యతి, అదేంటో మనం రేపు చెప్తామండి. అస్తు ఇంకా సందేహాలు ఉన్నాయా? మంత్ర పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం. నమస్తే మహోదయ. నా పుస్తకంలో మీరు చెప్పినట్లేవండి, 1977 నా పుస్తకము పిల్లలది. మీరు చెప్పి వార్తలు ఇవన్నీ